శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈ మాఘమాసమునందు మాఘస్నానం ఆచరించిన అనంతరం మాఘపురాణమునందలి కథలు చదివినను వినినను ఎంతో పుణ్యం కలుగుతుంది. మా ఆరాధ్య ఛానల్ ద్వారా మీ అందరికీ సౌలభ్యముగా ఉండాలన్న ఉద్దేశంతోనే రోజుకొక్కొక్క అధ్యాయం చొప్పున మేము మీకు వినిపించాలని ఆశిస్తున్నాం. మాఘమాసం ఈరోజు మనము మాఘపురాణమునందలి 1వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. మాఘమాస మహిమ. ప్రపంచ దేశములన్నింటిలోనూ భారతదేశం కర్మ ధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు, గంగాది నదులు, నైమిషం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజా కార్యక్రమాలు అనేక రెట్ల ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి. వైశాఖ మాసం, ఆషాఢం, కార్తీకం, మాఘమాసం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములలో చేసేటటువంటి స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం ఎంతో విశిష్టమైనది. అంటే ఇంత అని లెక్కకు రానిది. పూర్వము మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము, పావనము, సిద్ధప్రదము అయినటువంటి ప్రదేశాన్ని మాకు ఈ భూమండలములో నిర్దేశింపుడని ప్రార్థించినారు. అప్పుడు ఆ శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడిందో ఆ ప్రదేశం తృణకాష్ఠజల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా మీరు గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట. ఆ మహావిష్ణువు యొక్క చక్ర నేమి పడిన ప్రదేశాన్ని నైమిషారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. వారు అక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలములోని వివిధ ప్రాంతాలలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు ఆ కార్యక్రమాన్ని చూడడానికి వస్తుండేవారు. అలాగే రోమహర్షుడు, ఆయన కుమారుడు సూత మహర్షియు అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేశారు. యాగం చేసేటటువంటి మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలములో పుణ్యకరములైనటువంటి కథలను, విశేషాలను చెప్పించుకునేవారు. అంటే ఈ నైమిషారణ్యములోని ఆ ఆశ్రమంలో జప హోమాదులు అవి లేనప్పుడు పుణ్యకథ ప్రవచనాలు జరిగి అందరికీ ఆనందాన్ని, మనోస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగేటటువంటి యాగమునొకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుంచి ఎంతో ఆసక్తిగా విచ్చేశారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి కూడా ఉన్నారు. శౌనకాది మునులు ఆయనకు ఎదురు వెళ్ళి సగౌరవంగా తీసుకొని వచ్చారు. తగిన ఆసనంపై ఆయనను కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు. సాష్టాంగ నమస్కారాలు చేశారు. ఆయనతో ఇలా అన్నారు, సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షునుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో ఎంతో సాటిలేనివారు. శరీరము పులకించి ఆనంద పారవస్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు ఆయన. రోమములకును హర్షము కలిగించువారు కనుక రోమహర్షునులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైనటువంటి మీరు కూడా ఆయన అంతటివారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు.
మా అదృష్టవశం వలన మీరు ఈ యాగ సందర్శనమునకు విచ్చేశారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైనటువంటి విషయాలను వినడం మరింత ఫలప్రదమవుతుంది కదా! దయ ఉంచి మాకు పుణ్యకథలను వినిపించండి అని ప్రార్థించినారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంగా కూర్చుని వారి మాటలను అన్నీ విన్నాడు. తానును వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి ఎంతగానో కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే కదా! అది కూడా యజ్ఞములా పవిత్రమైన కార్యమే. ఈ రూపముగా నన్ను ఈ పుణ్యకార్యములో ఇలా అన్వయించేటట్లు చేసే మీకు నేను సర్వదా కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదానిని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహంచే స్ఫురింపజేసుకొని యథాశక్తి వినిపించి మీకు ఆనందాశిస్సులని భగవత్ కృపని పొందే ప్రయత్నం చేస్తాను. మీ ఆజ్ఞ ఏమిటి అని సవినయంగా అడిగాడు. అప్పుడు మునులందరూ, సూత మహర్షి, లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం, వీని యొక్క వైశిష్ట్యాన్ని, ఆయా మాసాలలో చేయవలసినటువంటి వ్రతానుష్ఠాలను వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరించండి అని కోరినారు. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానములో ఉండి తండ్రి గారిని గురువులను తలుచుకొని వారికి నమస్కరించి కన్నులు తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించాడు. మహర్షి సత్తములారా, మీరు అడిగిన ప్రశ్న ఎంతో సారవంతమైనది. విశేషించి సామాన్య పూజానీకానికి మరింతగా ఉపయోగించేది. చదువుకున్నవారు కొద్దిమంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు. ఈ విధంగా చేసే అవకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగిందట. కృష్ణ మదమహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలను పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు మీకు తెలిపెదను, వినండి అని పలికెను. పార్వతీదేవి పరమేశ్వరుడితో, విశ్వాత్మక, సర్వలోకేశ్వర, సర్వభూత దయానిధి, ప్రాణేశ్వర, మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగానున్నవి. మాఘమాస మహిమను వివరింపగోరుచున్నానని ప్రశ్నించను. అప్పుడు ఆ పరమేశ్వరుడు, కళ్యాణి, జగన్మంగళ, నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. నాకిష్టురాలవైన నీకు చెప్పరానిది ఏమియుండును చెప్పు, తప్పక తెలిపెదను, వినుము. సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తిని పొందెదరు. గోవుపాదం మాత్రం మునిగియే జలప్రవాహములోనైనా చేసిన స్నానము అధిక పుణ్యప్రదము. మొదటి స్నానం వాని సర్వ పాపములను పోగొట్టును. రెండవ స్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానము అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలి అని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడను. ప్రయాగలో మాఘమాసములో గంగా స్నానము చేసిన వానికి పునర్జన్మ ఉండదు. ఈ మాఘమాసములో ఉదయాన్నే నదీ ప్రవాహములో కాని సరస్సుల్లో కాని స్నానము చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపలున్నటువంటి సరస్సు, నుయ్యి, కాలువ మొదలైన వానిలో చేసిన స్నానం పాపనాశకం, మోక్షదాయకము కూడా. తెలిసి కాని తెలియక కాని బలవంతముగా కాని మాఘమాసమున ఒకమారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీ పోవును. భక్తిభావముతో నెల అంతయు చేసినచో విష్ణులోకము చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషి అయి జన్మించును. మాఘస్నానమును మాని విష్ణువును అర్చింపక, దానము చెయ్యక, పురాణమును వినక ఈ మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములు ఎట్లుపోవును చెప్పు. అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడను. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు నీచ జన్మలను పలుమార్లు పొందును.
చలికి భయపడి స్నానము చెయ్యని వారిని మనము చూడరాదు. అట్టి వారిని చూచిన పాపములు పోవలను అన్నచో సూర్యుని చూచి నమస్కరింపవలను. ప్రాతకాల మాఘస్నానము చెయ్యని వారు పెక్కుమార్లు నీచ జన్మలను పొందుదురు సుమా. దరిద్రులైనను బాలురైనను ప్రాతకాల స్నానము చేసినను శ్రీ మహావిష్ణువు దయను పొందెదరు. చిన్న పిల్లలు అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చెయ్యుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగను. ఎట్టి పాపకర్మలను ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున మాఘస్నానము చేసినచో వాని పాపములను మేము నశింపజేయుదమని జలములు ఘోషించుచున్నవి. ఈ మాఘస్నానము చేసిన వానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకు గాని భయము చేయగాని బలవంతముగా కాని మాఘస్నానము చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగను. అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణనిచ్చి వాని నుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాఘస్నానము చేసి చలికి ఆగలేని వారు శ్రీహరిని స్మరించుచు మంట యొద్ద చలి కాగవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము గాని కంబళి దానము గాని చేసిన స్నాన ఫలమును పొంది పుణ్యవంతులగుదురు. బలవంతముగా స్నానము చేసిన వారికిని చేయించిన వారికిని కూడా పుణ్యం కలుగుతుంది. ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలను. మాఘస్నానము చేయు వారిని నిందించినను పరిహసించినను నివారించినను మహాపాపము కలుగును. ఓ పార్వతీ, మాఘస్నానము సద్యోముక్తిప్రదము, దానికి సాటి లేదు. శక్తి లేని వారు కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమనము చేసి పురాణమును విన్నను వారికి స్నానఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసము అత్యుత్తమమైనది. శ్రీహరి దేవతల అందరిలో ఉత్తముడు కదా. వృక్షములలో అశ్వత్థ వృక్షము ఎంతో ఉత్తమము. తేజస్వంతులందరిలోనూ సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నింటిలోనూ వేదములు ఉత్తములు. కావున ఈ మాఘమాస స్నానము చెయ్యువారిని నిందించినను నివారించినను మహాపాపములు కలుగును. 4 వర్ణముల వారిలో బ్రాహ్మణోత్తముడు, పర్వతములలో మేరు పర్వతము ఉత్తమము. కావున ఈ మాఘమాస స్నానమంతా పుణ్యప్రదము కదా. దిలీపుడను మహారాజు పెక్కు యాగములను చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు కూడా. ఇతడు ఒకనాడు వేటకు వెళ్ళెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైనటువంటి సరస్సునొకదానిని చూచి అచ్చట కొంతకాలము విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యను. అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మహారాజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులు పొందెను. ఆ బ్రాహ్మణుడు, ఓ మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సరస్సున స్నానము చేయకుండా పోవుచున్నావేమి? మాఘమాసమున చేయు నదీ స్నానము కాని సరస్సునందు స్నానము కాని మిక్కిలి పుణ్యమునిచ్చునవి ఎరుగవా అని ప్రశ్నించెను. రాజు మాఘమాస స్నానమహిమను చెప్పుడని అతనిని కోరగా అతడు, రాజా, నీవిప్పుడు సరస్సున తప్పక స్నానము చేసి బొమ్ము. ఈ మాఘమాస స్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకొనుము అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోయెను. దిలీప మహారాజు మాఘస్నాన మహిమ తెలుసుకొనవలను అన్నటువంటి కుతూహలముతో తన గురువైనటువంటి వశిష్ఠ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను. గురువును దర్శించి వారికి నమస్కరించి మాఘస్నాన మహిమను తెలుపగోరెను. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్లు పలికెను. నాయనా దిలీప, నీ కోరిక ఎంతో విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. ఈ మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినములలో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యమునిచ్చును. మాఘమాసమున ప్రాతకాలమునే చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలములనిచ్చును. స్నానమే ఇంత అధికమైన పుణ్యమునిచ్చుచో పూజ పురాణ శ్రవణాదుల వలన ఎంతటి ఫలముండునో నీవు ఊహించుకొనము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగొట్టుకొని శుభ లాభములను పొందిన కొందరి వృత్తాంతములను నీకు వివరించదను. దానిని బట్టి ఈ మాఘమాస వైశిష్ట్యమును నీవు తెలుసుకునే ప్రయత్నింపుము. పూర్వము ఒకప్పుడు భయంకరమైన క్షామము, అంటే వానలు లేకపోవుట, పంటలు పండకపోవుట మొదలైన లక్షణము గల కరువు వింధ్య హిమాలయ పర్వతముల మధ్యనున్న భూమిలో కలిగెను.
దీనివలన సామాన్య ప్రజలు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వ ప్రాణులు మిక్కిలి బాధపడినవి. అట్టి వారిలో భృగు మహర్షి ఒకడు. అతడును ఆ ప్రాంతమును విడుచుటకు ఇష్టము లేకున్నను కైలాస పర్వత ప్రాంతము కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించుచూ ఉండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, కిన్నరులు మున్నగు దేవతాజాతుల వారును వచ్చుచుండిరి. అచ్చట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి. ఒకనాడు గంధర్వుడొకడు భార్యా సమేతుడై ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగు మహర్షికి నమస్కరించి, అతని శరీరము మిక్కిలి సుందరమైన, గంభీరమై, మనోహరమై, విచిత్రమై ఉండెను. వాని మొగము మాత్రము పులిమొగమై ఉండెను. ఇందువలన అతడు ఎంత చక్కగా ఉన్నను పులిమొగము వలన విచిత్రముగా భయంకరమై ఉండెను. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తర్వాత, ఓ మునీశ్వర, నాకు భోగభాగ్యములన్నీ ఉన్నవి. ఈ నా భార్యను చూచితిరి కదా. ఈమె సౌందర్యము, గుణసంపద నిరుపమానములు. నేను గంధర్వుడను. మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి నా దగ్గర. కాని భయంకర వికారమైన ఈ పులిమొగము నాకు ఎంతో బాధాకరముగానున్నది. దీనిని పోగొట్టుకున్నట ఎట్లో తెలియరాకున్నది. ఈ వికారము వలన నాకు గల సుఖములు, భోగములు నన్ను సంతోషపరచడం లేదు. దయ ఉంచి నాకీ వికార రూపము పోవు ఉపాయమును చెప్పుడు అని ప్రార్థించను. భృగు మహర్షి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది. వానికి సాయపడవలయను అనుకున్నాడు. నాయన, పురాకృత కర్మము ఎవనిని విడవదు చెప్పు. గత జన్మలో చేసిన పాపము వలన నీకు ఈ స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము ఇవి మూడును జీవిని బాధించును. ఇట్టి వానిని పోగొట్టుకొని శుభలాభము పొందవలనన్న పుణ్యనదులయందు స్నానము, పవిత్ర క్షేత్రములందు దేవపూజ చేసుకొనవలయను. ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో సద్య ఫలము కలుగును. కాలమంతయు మంచిదే, అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపములన్నీ పోగొట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాధికము చేసినచో వచ్చు ఫలితము మాఘమాసములో నదిలో కాని, సముద్రములో కాని, కాలువలో కాని, సెలయేరులో కాని ఏ స్వల్ప జల ప్రవాహమైనను అందు స్నానము చేసినచో వచ్చును. అనగా మాఘస్నానము ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థములయందు చేసిన పుణ్యమునిచ్చినంత గొప్ప విశేషము కలుగును. ఏ జాతి వారికైనను అనంత పుణ్యమునిచ్చును. నీ అదృష్టవశమున ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో పాటుగా ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానమును అచ్చట ఉన్నటువంటి నదిలో చెయ్యము. ఇష్టదేవతా పూజను చెయ్యము అని భృగు మహర్షి ఆ గంధర్వునకు తెలిపెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచ్చటి నదిలో మాఘస్నానమును, తీరమున ఉన్నటువంటి ఇష్టదేవతా పూజను విడువక మాఘమాసమంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమొగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను. గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమను కీర్తించుచు కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను. అతని ఆశీర్వాదములను పొందెను. తన భార్యతో పాటు తన లోకంనకి వెళ్ళెను. దిలీప మహారాజా, మాఘస్నాన మహిమను గమనించితివా? మరి ఒక కథను చెప్పుదును, వినుము అంటూ వశిష్ఠుడు మరల ఇట్లు పలికెను. 1వ అధ్యాయం సంపూర్ణం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ కామెంట్, లైక్, share and subscribe our channel.